ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి 2025 బయాలజీ ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ 12. అయితే ఈ బిట్లన్నీ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి కలెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, రైల్వేలో గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఏదైనా జనరల్ సైన్స్ నుంచి ఎక్కడి నుంచి బిట్స్ వస్తాయంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అంతకు మించి వేరే బుక్స్ నుంచి అయితే అడగడం జరగదు. మీరు చదువుతున్న ఏ పబ్లికేషన్స్ కూడా ఆ బుక్స్ అయితే అందులోంచి బిట్లు అయితే రావు. ఓన్లీ ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే వస్తాయి. సో ఈ బిట్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ బిట్స్ని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అమ్మా. ఎందుకంటే నేను ప్రతి బిట్లో కూడా 4 ఆప్షన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఆప్షన్లో కూడా ఒక కొత్త క్వశ్చన్ అయితే రైజ్ చేస్తాను. సో ఒక్క క్వశ్చన్లోనే 4 క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి మీరు కరెక్ట్గా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి విషయం కూడా ప్రతి టాపిక్ కూడా మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. సో ఇందులో ఫస్ట్ వన్ అయితే మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ క్రింది వానలో వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఇది. ఏమని అడిగాడమంటే ఈ క్రింది వానలో వైరస్ వల్ల కలిగే వ్యాధి ఏంటని అడిగాడు. దీని ఆన్సర్ గవద బిళ్ళలు. దీని ఆన్సర్ గవద బిళ్ళలమ్మ. గవద బిళ్ళలు అనేవి వైరస్ వల్ల కలిగే వ్యాధి. అయితే గవద బిళ్ళలను కలిగించే వైరస్ ఏంటమ్మా అంటే మిక్సో వైరస్ పెరోటిడస్. మిక్సో వైరస్ పెరోటిడస్. మీకు ఇంతకుముందు చెప్పాను వైరస్ వల్ల కలిగే వ్యాధులు ఏంటమ్మా, కిందటి వీడియోలో చెప్పాను. మసూచి కానీ, ఆటలమ్మ కానీ, తట్టు కానీ, రుబెల్లా కానీ, జలుబు, పోలియో ఇవన్నీ కూడా వైరస్ వ్యాధులే అమ్మా. ఇవన్నీ కూడా వైరస్ వ్యాధులే. ఈ మధ్య గ్రూప్ డీలో కూడా ఈ విధంగా అడుగుతున్నాడు, వైరస్ వల్ల కలిగే వ్యాధి ఏంటి, ప్రోటోజో వల్ల కలిగే వ్యాధి ఏంటి అని అడుగుతున్నాడు. అయితే ఇది గవద బిళ్ళ అనేది వైరస్ వల్ల కలిగే వ్యాధి అని మనకు తెలిసింది. తర్వాత కలారా, టైఫాయిడ్, డిఫ్తీరియా ఈ మూడు కూడా దేని వల్ల కలుగుతాయమ్మా వ్యాధులు? ఈ 3 వ్యాధులు కూడా దేని వల్ల కలుగుతాయి అంటే బ్యాక్టీరియా వల్ల కలుగుతాయమ్మా. ఈ 3 కూడా బ్యాక్టీరియా వ్యాధులు. ఓకేనా. గవద బిళ్ళలు అనేది వైరస్ వల్ల కలిగే వ్యాధి, కలారా అనేది, టైఫాయిడ్ అనేది, డిఫ్తీరియా అనేది ఈ 3 కూడా బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానలో సరి కానిదేది? ఈ క్రింది వానలో సరైన వాక్యం కానిదేది? గుర్తుపెట్టుకున్నామ్మా, ఒకప్పుడు గ్రూప్ డి 2014లోనే మన చిన్నప్పుడు ఎలా ఇచ్చాడంటే ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత అని అడిగాడు. కింద ఆప్షన్లో 12 నుంచి 13 రోజులు, 120 రోజులు, 130 రోజులు ఇచ్చి టిక్కి పెట్టామన్నాడమ్మా. ఇప్పుడు అలాంటి క్వశ్చన్లు ఎప్పుడు అడగడం మానేశాడు. డైరెక్ట్ క్వశ్చన్లు అడగడు, మొత్తం క్వశ్చన్లో 4 క్వశ్చన్లు ఇంక్లూడ్ చేసి పడేస్తాడు. ఎలా అంటే ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత, అందులో దాని విధులు ఏంటి, అలాగే గడ్డగడ్డానికి ఉపయోగపడుతుందా, ద్విపుటాకార ఆకారాన్ని కలిగి ఉంటుందా అని చెప్పి ఒక 4 క్వశ్చన్లు అడుగుతాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మనకి 4 ఆప్షన్లు తెలిసి ఉండాలి. రక్త కణాల గురించి అవగాహన ఉండాలి, ఆ టాపిక్ మీద అవగాహన ఉండాలి. ఆ టాపిక్ ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ అయితే క్లారిటీగా చూడండి. ఈ క్రింది వానలో సరికానిది ఏదంటే ఈ ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంతమ్మా? 120 రోజులు. ఈ ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత? 120 రోజులు. ఆన్సర్ సరిపోయిందా? ఎస్, ఇది కూడా రైటే. ఈ ఎర్ర రక్త కణాల విధి ఏంటి? హిమోగ్లోబిన్ కలిగి ఉండటం వల్ల O2ను CO2ను రవాణా చేస్తుందంట. ఎస్, నిజమేనా? నిజమే. ఎందుకంటే ఎర్ర రక్త కణాలు హీమోగ్లోబిన్ కలిగి ఉంటాయమ్మా. హీమోగ్లోబిన్ వల్ల ఏం జరుగుతుంది? O2 CO2 రక్తం ద్వారా రవాణా లేదా సరఫరా జరుగుతుంది. జరుగుతుందమ్మా. థర్డ్ ఆప్షన్ చూద్దాం. రక్తం గడ్డు కట్టుటకు ఉపయోగపడుతుందంట. ఎర్ర రక్త కణాలు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడతాయి. ఇదైతే రాంగ్ అమ్మా. ఎందుకంటే రక్త ఫలకికలు అనేవి రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడతాయి తప్ప రక్తం గడ్డకట్టడానికి ఎర్ర రక్త కణాలు ఎటువంటి ఉపయోగము పడవు. అయితే థర్డ్ ఆప్షన్ అయితే ఇది సరికాదు. ఫోర్త్ కూడా ఒకసారి చూద్దాం. ఎర్ర రక్త కణాలు అనేవి ద్విపుటాకార ఆకారాన్ని కలిగి ఉంటాయి అంట. ఇది నిజమేనా? నిజమే. ఎందుకంటే ఈ ఎర్ర రక్త కణాలు గుండ్రని మరియు ద్విపుటాకార ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఈ కింది వానలో సరికాని వాక్యం ఏదంటే ఎర్ర రక్త కణాల గురించి రక్తం గడ్డ కట్టుటకు ఉపయోగపడుతుంది. ఇదైతే ఈ ఎర్ర రక్త కణాల యొక్క విధి అయితే కాదమ్మా, ఈ రక్త ఫలకికల యొక్క విధి అది. నెక్స్ట్ వన్, మానవ రక్తంలో ఎక్కువ సంఖ్యలో ఉండే తెల్ల రక్త కణాలు ఏవి? మానవ రక్తంలో ఎక్కువ సంఖ్యలో ఉండే తెల్ల రక్త కణాలు ఏమని అడిగాడు. దాని ఆన్సర్ ఏంటంటే న్యూట్రోఫిల్స్. దాని ఆన్సర్ న్యూట్రోఫిల్స్ ఎక్కువ సంఖ్యలో తెల్ల రక్త కణాల్లో ఉంటాయి. నెక్స్ట్, ఇంపార్టెంట్ అమ్మ ఇది కూడా.
పోలియో వ్యాధికి కారణమైన వైరస్ ఏది? పోలియో వ్యాధికి కారణమైన వైరస్ ఏంటంటే ఎంటిరో వైరస్ అమ్మ. ఎంటిరో వైరస్. ఓకేనా? పోలియో వ్యాధి ఈ కారణమైన వైరస్ ఏంటంటే ఈ ఎంటిరో వైరస్. ఈ వ్యాధి అనేది చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుంది. ఇదేంటంటే శిశు పక్షవాతం అంటారు. పక్షవాతం అంటే కాళ్ళు చేతులు పడిపోతాయి కదా, ఆ పక్షవాతం అంటారు. ఇది ఈ వ్యాధి. ఓకేనా? ఈ వ్యాధి రావడం వల్ల కోల్పోయే భాగం, దెబ్బతినే భాగం ఏంటంటే చాలక నాడులు. చాలక నాడులు దెబ్బతినడం వల్లే పక్షవాతం అనేది అయితే వస్తుంది. పోలియో వ్యాధికి కారణమైన వైరస్ ఏంటంటే ఎంటిరో వైరస్ అమ్మ. ఎంటిరో వైరస్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను వారియోలో వైరస్. ఓకేనా? వారియోలో వైరస్ అనేది ఏ వ్యాధిని కలుగజేస్తుందంటే మసూచి వ్యాధిని కలుగజేస్తుందమ్మా. స్మాల్ పాక్స్. ఓకేనా? స్మాల్ పాక్స్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వారియోలో వైరస్ అనేది మసూచి వ్యాధిని అయితే కలుగజేస్తుంది. అలాగే పారామిక్సో వైరస్ అనేది ఏ వ్యాధిని కలుగజేస్తుందంటే తట్టు వ్యాధిని కలుగజేస్తుందమ్మా. పారామిక్సో వైరస్ తట్టు వ్యాధిని కలుగజేస్తుంది. నెక్స్ట్ వన్, మెరాసిమస్ అనేది దేని లోపం వల్ల వస్తుంది అడిగాడు. మెరాసిమస్ అనేది వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది అడిగాడు. దీని ఆన్సర్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ 4 ఏంటంటే ప్రోటీన్స్ మరియు క్యాలరీస్ లోపం వల్ల వచ్చే వ్యాధి మెరాసిమస్. గుర్తుపెట్టుకోండి, ఏ మానవుడికైతే ఏ మానవుడికైతే ప్రోటీన్స్ మరియు క్యాలరీస్ తగినంత రూపంలో బాడీకి కానీ అందించకపోతే ఏం జరుగుతుందంటే మెరాసిమస్ వ్యాధి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ప్రోటీన్స్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే క్వాషియార్కర్ వ్యాధి అమ్మ. ఇది కూడా చిన్నపిల్లలు వస్తుంది. ప్రోటీన్స్ లోపం వల్ల బాడీకి ప్రోటీన్స్ని సమపాలనగా అందించకపోతే వచ్చే వ్యాధి ఏంటంటే క్వాషియార్కర్. నెక్స్ట్ వన్, ఆహారము జీర్ణం కాని భాగము ఏది? ఆహారం అనేది క్రింది భాగాల్లో ఏ భాగంలో జీర్ణం కాదు అని అడుగుతున్నాడు. దీని ఆన్సర్ వచ్చి ఆహార వాహికమ్మ. ఆహార వాహికలో ఆహారం అనేది జీర్ణం కాదు. జీర్ణాశయం, చిన్న ప్రేగులు, ఇక్కడైతే ఆహారం జీర్ణాశయం అయి ఉంటుంది, కానీ ఆహార వాహికలో జీర్ణాశయం అయితే అవ్వదు, జీర్ణం అయితే కాదు. నెక్స్ట్ వన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. శ్వాసక్రియకి సంబంధించిన మానవ శరీర ధర్మశాస్త్రంలో శ్వాసక్రియ బిట్టిదైతే దీని నుంచి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ క్రింది వారిలో పుప్పుస శ్వాసక్రియను జరిపే జీవి ఏది? పుప్పుస శ్వాసక్రియను. దీని ఆన్సర్ ఆప్షన్ 1 మరియు 3. ఆప్షన్ 1 మరియు 3 తేలు మరియు మానవుడు. పుప్పుస శ్వాసక్రియను జరిపే జీవులు ఏమంటే ఏం చెప్పాలి? తేలు మరియు మానవుడు, పక్షులు, కప్పలు ఇవన్నీ కూడా పుప్పుస శ్వాసక్రియను జరుపుతాయి. ఇవన్నీ కూడా పుప్పుస శ్వాసక్రియను జరుపుతాయి. గుర్తుపెట్టుకోండమ్మా, పుప్పుస శ్వాసక్రియను జరిపే జీవులు అని అడుగుతాడు. కలిపే జీవులను అడుగుతాడు. కింద ఆప్షన్లో మనం ఏమి రాయాలమ్మా? తేలు, మానవుడు, కప్పలు, అలాగే పక్షులు ఇవన్నీ కూడా పుప్పుస శ్వాసక్రియను అయితే జరుపుతాయి. అమీబా అనేది ఏ శ్వాసక్రియను జరుపుతుంది? విసరణ పద్ధతి ద్వారా శ్వాసక్రియను జరుపుతుంది. అందుకే విసరణ శ్వాసక్రియను జరుపుతుంది. అమీబా అనేది విసరణ శ్వాసక్రియను అయితే జరుపుతుంది. నెక్స్ట్ వన్, ఆర్ద్రోపొడా జీవులలో విసర్జక అవయవం ఏది? ఆర్ద్రోపొడా జీవులలో విసర్జక అవయవం. దీని ఆన్సర్ మాల్ఫీజియన్ నాళికలు. మాల్ఫీజియన్ నాళికల ద్వారా ఆర్ద్రోపొడా జీవులలో అయితే విసర్జక జరుగుతుంది. అదే గుర్తుపెట్టుకుని మానవుళ్ళు అయితే మూత్రపిండాల ద్వారా విసర్జక అవయవాలు అయితే జరుగుతాయి. నెక్స్ట్ వన్, శుక్ర కణాల యొక్క జీవితకాలం ఎంత? శుక్ర కణాల యొక్క జీవితకాలం ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 3 రోజులమ్మా. శుక్ర కణం అనేది ముష్కాల నుంచి రిలీజ్ అవుతుంది కదమ్మా. ఆ శుక్ర కణం అనేది 3 రోజులు మాత్రమే బతుకుంటుంది. దీని జీవితకాలం ఎంత అంటే 3 రోజులు మాత్రమే. నెక్స్ట్ వన్ చూద్దాం. శ్వాసక్రియను కనమ్మా ఏంటిది? నెక్స్ట్ వన్ చూద్దాం. శ్వాసక్రియను నియంత్రించే మెదడు భాగం. దీని ఆన్సర్ వచ్చేసి మెడుల్లా అంబ్లాంగేట్ అమ్మ. దీని ఆన్సర్ వచ్చేసి మెడుల్లా అంబ్లాంగేట్. శ్వాసక్రియను నియంత్రించే భాగం ఏంటంటే మెడుల్లా అంబ్లాంగేట్. నెక్స్ట్ వన్,
యాడమ్స్ యాపిల్ ఓకేనా, యాడమ్స్ యాపిల్ అని ఏ గ్రంథిని పిలుస్తారు? ఏ గ్రంథిని పిలుస్తారంటే దీని ఆన్సర్ థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి. ఓకేనా, ఆడమ్స్ యాపిల్ అని ఏ గ్రంథిని పిలుస్తారంటే థైరాయిడ్ లేదా అవటు గ్రంథిని పిలుస్తారు. పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అని పిలుస్తారు. క్లాము రెండవ అతి పెద్ద గ్రంథి, కాలేయం అతి పెద్ద గ్రంథి. నెక్స్ట్ వన్, మొట్టమొదటిసారిగా కనుగొనబడిన హార్మోన్ ఏదమ్మా? మొట్టమొదటిసారిగా కనుగొనబడిన హార్మోను దీని ఆన్సర్ వచ్చేసి సెక్రెటిన్ అమ్మా. సెక్రెటిన్నే ఫస్ట్ కనుగొన్నారు. సెక్రెటిన్ హార్మోన్ ఫస్ట్ కనుగొన్నారు, తర్వాత ఇన్సులిన్ కనుగొన్నారు. సెక్రెటిన్ గుర్తుపెట్టుకోండి. ఏ హార్మోన్ మొట్టమొదటిసారిగా కనుగొనబడిన హార్మోన్ ఏంటంటే సెక్రెటిన్.